స్తోత్రాలు. మీరందరూ కూడా మరి ఒక దినము దేవుని వాక్యాన్ని వినేదానికి మిమ్మల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు. ఈ దినం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన మొదట మనలను ప్రేమించెను. ఈ ఫస్ట్ లవ్డ్ us. अपनी उसने हमसे ప్రేమ్ కియా. యేసు మాదిరి ప్రేమించేవాడు ఎవరు లేరండి. మొదట ఆయన మనం ప్రేమించాం, మనం ప్రేమించలే. ఆయన ప్రేమించి పరలోక మహిమను వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చారు. ప్రకటన గ్రంథం 2:4లో మొదట నీకున్న ప్రేమని వదిలితివని ఎఫెసు సంఘముతో అన్నాడు. ఎఫెసు సంఘం ఒకప్పుడు చాలా ప్రేమ కలిగిన సంఘం. అయితే రాను రాను ఆత్మీయంగా దిగజారింది. అయితే సోదరి సోదరుడా, ప్రేమలో అభివృద్ధి పొందాలి కానీ దిగజారిపోకూడదు. 1 కొరింథీ 15:20లో నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి ప్రపంచములో మరణాన్ని జయించిన వాడు యేసు ఒక్కడే. లోకములు ఎవరు మరణాన్ని జయించరు. ఓ మరణమా నీ ముల్లెక్కడ అన్నాడు. మత్తయి 24:12లో అక్రమ విస్తరించ వలన అనేకుల ప్రేమ చల్లం. ఈనాడు సంఘాల్లో, కుటుంబాల్లో, స్నేహితుల మధ్య, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎందుకు చాలా అక్రమం. క్రమము లేని దాని వలన క్రమమును పాడు చేసేది అక్రమం. క్రమము 3 అక్షరాలు. దానికి ముందు ఆ చేరి అక్రమంగా మారుస్తుంది. క్రమము నేర్చుకోండి. దేవుడు క్రమస్థుడు. అనేక స్థలాల్లో మనం చూస్తున్నాం. పరమగీతములు 7వ అధ్యాయం 12 నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. దేవుడు ప్రేమను మనం గుర్తించి ఆయనకు అనుగుణ్యంగా జీవించుట ఎంతైనా అవసరమని. సోదరి సోదరుడా, ఎంతగా దేవుని ప్రేమలో సాగిపోతున్నాం. దేవుని ప్రేమకు పాత్రులు కండి. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడవైన తండ్రి, మా శ్రోతలంతా మీ ప్రేమకు బాధ్యుడై జీవించేదానికి మీ కృప వారికి ప్రసాదించండి. ఈ దినమంతా మీరే వారిని డ్యూటీల్లో, గృహ జీవితంలో కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.